బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4వ టెస్ట్ కూడా రసవత్తరంగా ప్రారంభమైంది. మెల్బోర్న్ వేదికగా మొదలైన బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి రోజు ఆతిథ్య జట్టుదే పై చేయిగా నిలిచింది. ఆసీస్ టాప్ ఆర్డర్ లో అదరగొట్టడంతో ఆ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. చివరి సెషన్ లో భారత బౌలర్లు పుంజుకున్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం కంగారులదే ఆధిపత్యంగా చెప్పవచ్చు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 19 ఏళ్ల యువ క్రికెటర్ శామ్ కొంటాస్ అరంగేట్రంలోనే దుమ్ము రేపేశాడు. కెరీర్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నామనే బెరుకు లేకుండా విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టార్గెట్ చేసిన ఈ యంగ్స్టర్ అతనిపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కొంటాస్ వన్డే టీ20 తరహాలోనే ధనాధన్ బ్యాటింగ్ తో భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. 65 బాల్స్ లోనే 2 సిక్సర్లు 6 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. అయితే పేసర్లను ఆటాడుకుంటున్న కొంటాస్ కు రోహిత్ తన బౌలింగ్ మార్పుతో అడ్డుకట్ట వేశాడు. జడేజా బౌలింగ్ లో ఈ యువ క్రికెటర్ ఎల్బీగా దొరికిపోయాడు. ఆ తర్వాత లబుషేన్, ఖవాజా కలిసి ఆస్ట్రేలియా స్కోర్ ను ముందుకు నడిపించారు. క్రీజులో కుదురుకున్న వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఖవాజాను బుమ్రా అవుట్ చేసినప్పటికీ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి భారత బౌలర్లను విసిగించారు, చుక్కలు చూపించారు. లబుషేన్ ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ ను జస్ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు. హెడ్ డకౌట్ తో టీమిండియాలో జోష్ పెరిగింది. అయితే స్మిత్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ పార్ట్నర్షిప్ తో ఆసీస్ ఇన్నింగ్స్ కాసేపు నిలకడగా సాగింది. చివర్లో ఆకాష్ దీప్ క్యారీని అవుట్ చేసి ఆసీస్ జోరుకు బ్రేక్ వేశాడు. ఫస్ట్, సెకండ్ సెషన్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపించగా మూడో సెషన్ లో టీమిండియా జోరు కొనసాగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్మిత్ 68, కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా జడేజా, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పు చేసింది. గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి తీసుకుంది. అలాగే రోహిత్ శర్మ ఓపెనర్ గా ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.